హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వైజాగ్ టు యూఎస్ఏ వ్లాగ్. ఈరోజు వీడియోలో పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మీకు చెప్పబోతున్నా. మీ అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా అండి. ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము ఉన్న ప్లేస్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 5.5 hours అయితే టైం పట్టింది. మేము ఈ టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి వెయిట్ చేసాం. ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు లేనిది ఎవరూ వెళ్ళలేమండి. సో మొత్తానికి మాకు ఆ ప్రాప్తి అయితే కలిగింది. టెంపుల్ అయితే పెన్సిల్వేనియా స్టేట్లో అయితే ఉందండి. ఇది పిట్స్బర్గ్ సిటీలో ఉంటుంది. అమెరికాలోని తొలి దేవాలయంగా ప్రసిద్ధి పొందిన పిట్స్బర్గ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని 1976 నవంబర్ 15న ప్రతిష్టాపన అయితే చేశారండి. అమెరికాలోని తొలి దేవాలయంగా ప్రసిద్ధి పొందిన పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇది. దేవాలయానికి అయితే ఇతర స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఈ టెంపుల్ చూడడానికి వస్తారండి. చాలా నమ్మకం అందరికీ. మేము వెళ్ళే టైంకి అయితే వెదరు -6 ఉందండి. అయితే కొద్దిగా సన్నీ అయితే ఉండడం మాకు కొంచెం వెదర్ అయితే అనుకూలంగా అనిపించింది. ఆ రోజు -6 ఉన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. వెళ్ళే కొద్దీ చాలా బ్రిడ్జెస్ అయితే మేము చూసాము. అలానే లేక్స్ చాలా చాలా బాగుంది. సిటీ అయితే చాలా అందంగా ఉంది. ఈ సందర్భంగా ఆ ఏడుకొండల వాడిపై ఒక సాంగ్ అయితే పాడదాం అనుకుంటున్నానండి. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యము వీయ నుపకదానన్ను నుడబరుకుచు పై పైన సంసార బంధముల కట్టివు నా పలుకు చెల్లున నారాయణ పైన సంసార బంధముల కట్టివు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నీసా గస 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 గా ధని సగమగ సని ధని నీ సాదా సగమ గమగ మదని ధని స మగ సని తమగ స. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుందండి. ఒక 5-10 minutes వరకు ఉంటుందన్నమాట. ఇంకా సిటీలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇది పెన్సిల్వేనియా సిటీ చూస్తున్నారుగా. సిటీ అయితే చాలా బాగుందండి బిల్డింగ్స్తోని. ఇది డౌన్ టౌన్ ఏరియా అన్నమాట. మనం ఫ్లైఓవర్ పైన ఉన్నాం. చాలామంది ఏదైనా వాళ్ళు కోరిక అనుకుంటే అది
నెరవేరుతుందని వాళ్ళ నమ్మకంతో కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. అలానే చిన్నపిల్లలకి తలనీలాలను కూడా ఇక్కడ సమర్పిస్తారంట. ఎవరైనా తిరుపతికి వెళ్ళే అవకాశం దొరకకపోతే మాత్రం ఇక్కడ వచ్చి చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. అలానే ఈ టెంపుల్ కూడా కొండపైన ఉంటుందన్నమాట. ఈ కొండపైనకి వెళ్ళేటప్పుడు నాకైతే మనం తిరుపతి కొండలకి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లు ఏ విధంగా ఉంటాయో అటువంటి అనుభూతి అనేది నాకు కలిగిందండి. మనం ఏంటంటే కార్లో కానీ బస్సులో కానీ కొండపైకి వెళ్ళేటప్పుడు 7 కొండల్ని దాటుకొని ఎలా అయితే వెళ్తామో అలానే అనిపించిందండి కొండపైకి వెళ్ళేటప్పుడు. ఈ టెంపుల్ అయితే పెన్ హిల్స్ పైన ఉంది. అలానే ఈ టెంపుల్లో కూడా కొన్ని హిల్స్ దాటుకొని వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అది హిల్స్ నేమ్స్ వచ్చి నార్త్ హిల్స్, సౌత్ హిల్స్, అలానే హిల్ డిస్ట్రిక్ట్, ట్రాయ్ హిల్స్ అని, ఇంకా కొన్ని స్క్వరల్ హిల్, ఓక్ మౌంట్, క్యాంటోన్ అవెన్యూ, అలానే కొన్ని హిల్స్ దాటుకొని మనం వెళ్తాం అనమాట. సో నాకైతే ఇలా తిరుపతి కొండపైకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఫీలింగ్ అయితే వస్తుందో నాకు అటువంటి అనుభూతి అనేది కలిగిందండి. స్టార్ట్ అయ్యామండి, కొండపైకి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఇవన్నీ. హౌసెస్ చూస్తున్నారు కదా. మేమైతే మొత్తం 15 మెంబర్స్ వెళ్ళామండి. 2 ఇన్నోవాల మీద వెళ్ళాము. సో లాంగ్ జర్నీ చేసేటప్పుడు అయితే ఇలాంటి ఇన్నోవా కార్లు ప్రిఫర్ చేస్తే బెటర్ అండి. ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, మన పెన్ హిల్స్ వచ్చేసింది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పిట్స్బర్గ్. ఇదేనండి ఎంట్రన్స్. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా, ఇదేనండి. మా పాప అయితే ఫొటోస్కి పోజ్ ఇస్తుంది. ఇది హాల్ అన్నమాట. ఎంట్రన్స్లో రిసెప్షన్ ఇదంతా. మాకు కెమెరా అయితే ఇంకా లోపలికి అయితే అలౌ చేయలేదండి, ఇంతవరకే అలౌడ్ ఉంది. ఇది బయట హాల్లో రిసెప్షన్ దగ్గర. అలానే దర్శనం అయ్యాక అందరం కూడా చక్కగా ప్రసాదాలు అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం విజిట్ చేయండి. ఇదండి ఈ టెంపుల్ విశేషాలు. ఇక్కడ చాలా మట్టుగా బుక్ స్టాల్స్ అవి ఉన్నాయి. అలానే స్వామివారి వస్త్రాలు, అమ్మవారి వస్త్రాలు కూడా ఇక్కడ రిసెప్షన్లో పెట్టారు. ఈ సారీస్ ఏమైనా మనకి కావాలనుకుంటే తీసుకోవచ్చండి. మొత్తానికి టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది అవుట్ సైడ్ వ్యూ అన్నమాట టెంపుల్. చూస్తున్నారు కదా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపై కూడా ఉండాలని కోరుకుంటున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.